హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవి చూసారా, జామ చెట్లు అండి. మా నాన్న ఊరికి వచ్చినప్పుడు నాకు జామకాయలు తెస్తే అది పండిపోయింటే ఇలా చెట్లు వచ్చాయండి. విత్తనాలు వేసేసరికి అవి ఇలా మొలిచేసాయి. వేద్దాం అనుకునేసరికి ఇలా పెద్దవి అయిపోయాయి. ఇలా కుండీలో వేసానండి. వృధాగా ఈ కుండీ పగల కొట్టాల్సి వచ్చింది. చూడండి, ఇది మనం అలా చేత్తో లాగినా రావట్లేదు. పెద్దవి అయిపోయేసరికి ఇక్కడ చూడండి, మా హస్బెండ్ కూడా ఎంత పెరిగినా రాలేదనమాట. ఆ కుండీ మొత్తం పగలు కొట్టేసి ఇలా కాలు పెట్టి లాగినా కూడా రాలేదు. ఆ పగలు కొట్టేసిన తర్వాత ఇలా లాగేసరికి వచ్చాయి. ఇక్కడ చూసారు, ఇది వచ్చేసి వాటిల్లో ఒకటి రెడ్ కలర్లో ఉంది జామ చెట్టు. కొరవయన్నీ మామూలు చెట్టుల్లా ఉన్నాయి. నాకు వచ్చేసి జామకాయలు అంటే చిన్న పిచ్చి కాదండి. కొనుక్కొచ్చి వేస్తున్నాను ఒక చెట్టు 100 రూపీస్. అది వచ్చేసి కిందనే ఉన్నప్పుడే జామకాయలు 5-6 కాయలు కాసి ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్దది అయ్యింది. దాన్ని కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జామకాయలు వస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వేశారు. మా హస్బెండ్ వేసింది, నేను వేసిన చెట్లు బతికాయి, కానీ మా హస్బెండ్ వేసిన చెట్టు ఎండిపోయిందండి. అది కూడా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వేశారు ఈ 2 చెట్లు వచ్చేసి. 3 చెట్లు వచ్చేసి నేను వేశాను, అవి కూడా చూపిస్తాను. ఇలా మనము గుంట తీసుకొని ముందు చెట్లు వేసేటప్పుడు వాటర్ పోసి, దీంట్లో మనము ఇది ఉంది కదా, బర్రె ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు వేస్తే కూడా బాగా వస్తాయి అన్నమాట. చెట్లు మనకు అందుబాటులో లేదు, దాన్ని తీసుకొచ్చి వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చెట్లు వేసేసాక మనం ఇలా పాదిలాగా తీసుకుంటే భూమి గుల్లబారుతుంది కాబట్టి అలా వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఈ నేల అనేది గట్టిగా ఉందండి, అంటే సట్టు పడిపోయింది అంటారు కదా, సేమ్ అలానే అయిపోయి వాటర్ పోసి అలా నానపెట్టాము. ఆ తర్వాత బాగా గుంట తీసేదానికి బాగా వచ్చింది అనమాట. చూడండి, ఇదే రెడ్ కలర్లో ఉంది. దీని వరకు సపరేట్గా వేసాను అనమాట. ఇది ఎలా వస్తుందో చూద్దామని చెప్పి దీని వరకు సపరేట్గా వేసాను. చూసారా, ఇది నేను కావాలో కొనుక్కొచ్చి 100 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చానండి. కిందనే అంటే నా హైబ్రిడ్ చెట్టు అంటారు కదా, సేమ్ అలానే నిండా ఉన్నాయండి కాయలు. చూడండి, ఏ కొమ్మకు పట్టినా 10 కాయలు 15 కాయలు దాకున్నాయో. లాస్ట్లో చూడండి, మా హస్బెండ్ వేసేటప్పుడే చెప్పాను, నేను ఏ చెట్టు వేసినా బతకదని. అలానే జరిగిందండి. నేను వేసిన ఏమో బతికాయి, మా హస్బెండ్ వేసిన మటుకు అంటే చనిపోయినట్టు ఎండిపోయినట్టు ఉన్నాయన్నమాట ఆకులు. చూడండి, ప్రతి కొమ్మకు ఉన్నాయి కదా జామకాయలు అనేవి. చూడండి, ఇదిగో చూడండి, ఫస్ట్ వేసినప్పుడు. ఇప్పుడు వచ్చేసి చనిపోయిన చెట్టుని చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదండి లాస్ట్లో ఇది రెడ్ కలర్ అన్నాను కదా, ఇది కూడా బతికింది. ఇది మా హస్బెండ్ వేసింది. చూడండి, ఆకులు అనేవి ఎండిపోయినాయి. ఆ తర్వాత 2 వచ్చేసి నేను వేసినాయి అనమాట. చూడండి, ఇవేమో పచ్చగా బాగున్నాయి, గ్రీన్ కలర్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.